నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా బాధ్యత స్వీకరించిన రిటైర్డ్ ఎంఈఓ చావా రమేష్ బాబు, కార్యదర్శి నియామకం చేపట్టిన ప్రసాద్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కేబుల్ ఆపరేటర్ పాకనాటి చిన్నబోయిన యేసు స్మారకార్థం మంచినీటి ట్యాంకును బహుకరించిన కుటుంబ సభ్యులు, ప్రారంభించిన సొసైటీ అధ్యక్షులు పరిమిళ సత్యనారాయణ. చింతలపూడి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు. విద్యుత్ అంతరాయ కారణంగా ఆర్థికాభివృద్ధిని కోల్పోతున్న పారిశ్రామిక రంగం. సినీ నటుడు బాలకృష్ణ రాజకీయ అరంగేట్రంపై తెలుగుదేశం పార్టీలో ఉత్కంఠత, ఆశతో ఎదురు చేస్తున్న నందమూరి ఫ్యాన్స్. చింతలపూడి యువజన కాంగ్రెస్ కార్యవర్గాన్ని ఎమ్మెల్యే రాజేష్ కుమార్ అభినందించారు, కండువాలతో సత్కరించారు. జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్ర శ్రీధర్, కోశాధికారి మండవరి సోంబాబు, ఏఎంసీ ఉపాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మండలాధ్యక్షులు కొండపల్లి కేశబాబు, మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ను అభినందిస్తూ ఎమ్మెల్యే రాజేష్ కేక్ ను కట్ చేశారు. యువనేత రాహుల్ గాంధీ కలను సాకారం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సిద్ధం కావాలని చింతలపూడి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యత స్వీకరించిన గౌత్ సత్యేంద్రన్కు సూచనలిచ్చారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా కార్యదర్శి, సిటీ కేబుల్ ఆపరేటర్ పాకనాటి చిన్నబోయేసు స్మారకార్థం మంచినీటి ట్యాంకును ఆదివారం విరాళంగా అందజేశారు. బోసు కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన 1,50,000 రూపాయల విలువైన మంచినీటి ట్యాంకును సొసైటీ మాజీ అధ్యక్షులు పరిమిళ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. బోసు చిత్రపటానికి పూలదండలు వేసి పలువురు ఘననివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు గూడపాటి రాధాకృష్ణ, ముప్పిడి శ్రీను, పాశం రామకృష్ణ, గంగరాజు, మేజిస్ట్రేట్ కోర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బోసు మరణం సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాప సభ నిర్వహించారు. బోసు మరణం తీరని లోటని పరిమిళ సత్యనారాయణ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఐదో తారీఖున హైదరాబాద్లో మరణించాడు. ఆ వార్త విన్న వెంటనే మన రామచంద్రపురం గ్రామస్తులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఎందుకంటే అతను ఆ రోజునే డిశ్చార్జ్ అయ్యి రావాల్సి ఉండగా ఈ అకాల మరణం వార్త విని అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరి నిజంగా బోయేజు ఈ అనతి కాలంలోనే అతని కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మన రామచంద్రపురం గ్రామస్తులందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి. అతనికి మొత్తం 3 తమ్ముళ్ళు, 1 తల్లి తండ్రి, అంటే 3 కోడళ్ళు, 3 కొడుకులు, 1 తల్లి తండ్రి. వాళ్ళంతా కూడా ఒక మాట మీద ఉండి నిజంగా వాళ్ళ కుటుంబం ఇవాళ డెవలప్ అయిందంటే బోయేజ్ చేసినటువంటి రహదారిలో నడిచి వాళ్ళ అందములందరూ కూడా తల్లిదండ్రులు కూడా మరి ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే బోయేజు అతను పడిన కష్టం మనం అందరం గుర్తించి అతను ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అలాగే మన గ్రామస్తులందరూ కూడా బాగా కష్టపడి అట్లాగే మంచి పేరు తెచ్చుకుని కుటుంబాన్ని నిలబెట్టుకునే పరిస్థితి తెచ్చుకోవాలని, అట్లాగే బోయేజు నిజంగా అతని లేని లోటు మన రామచంద్రపురం గ్రామస్తులకు మట్టికి ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది మనం ఎవరు ఎన్ననుకున్నా అది తీరని లోటు. అంత చిన్న వయసులో అందరి మనల్ని పొంది అతను ఒక మంచి వ్యక్తిగా బోసు అని అందరి నోట్లో నానేడంటే అతని
అతని యొక్క కృషి ఎంత ఉందనేది మనందరం తెలుసుకుని మనం కూడా అతని మంచి నడవడికను అలవాటు చేసుకుని అట్లాగే మనందరం కూడా బోయేజ్ కుటుంబానికి వెన్నంటే ఉంటామని, అతని కుటుంబానికి ఏ విధమైన కష్టం వచ్చినా వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మేమందరం కూడా సహాయ సహకారాలు అందరూ అందిస్తామని మా గ్రామం తరఫున తెలియజేయడానికి నిజంగా ఈ రోజున మా గ్రామస్తులు వచ్చినటువంటి అటెండెన్సే దీనికి నిదర్శనం. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఎంఈఓ చావా రమేష్ బాబు, కార్యదర్శిగా జిఏ ప్రసాద్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు ఆ సంస్థ సీనియర్ రోటరీన్ పీడీజీ సదానంద్, మండల అభివృద్ధి అధికారి మేడేపల్లి రాజు ఆధ్వర్యంలో బాధ్యత స్వీకరించారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్, రామరాజు, నాగమౌళి తదితరులను పూలబుక్కలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రోటరియన్లు బండారు సత్యనారాయణ, రాయప్రోలు రామచంద్రరావు, టీవై తారకం, సితంబరం, కోరా నాగేశ్వరరావు, పగడం నాగేశ్వరరావులు తదితరులు హాజరయ్యారు. రోటరీ క్లబ్ కు పూర్వవైభవం తీసుకువస్తామని చావా రమేష్ బాబు హామీ ఇచ్చారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఆ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందరికీ అందేలా చూస్తామని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేలా వివిధ ప్రజోపయోగకరమైన కార్యక్రమాలు చేస్తామని రమేష్ బాబు సభాముఖంగా ప్రకటించారు. వృక్షాలు నాటడమే కాదు, ఇంకా వాళ్ళకి ఏం కావాలో తీసుకుని ప్రభుత్వానికి ఆ గ్రామానికి ఆ ఏరియా కావాల్సినటువంటి సౌకర్యాలు అనేటువంటివి సాగించడం కోసం క్లబ్ తరఫున చేసేటువంటి సేవలు ఏదైనా అది చేయడం, సర్వీసులు ఉత్పత్తులు, అదే మానిటరీ బెనిఫిట్స్ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వాటిని కూడా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వానికి నివేదించి ఆ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలి. అది మద్యపాన నిషేధం కానీ ఇంకోటి కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానివ్వండి, ఈ తర్వాత డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్ యాంగిల్స్ ప్రభుత్వం ఏది ఇంప్లిమెంట్ చేయాలో అనుకున్నదో ఆ పాయింట్స్ అన్నిటి కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఆ గ్రామంలో ముందుకు చేయాలనేటువంటి సంకల్పం నాలో ఉంది. దానికి మా సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులందరినీ కూడా సహకారాన్ని తీసుకుని ముందుకు వెళ్తాననేటువంటిది. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో రోటరీ క్లబ్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని నూతనంగా కార్యవర్గ సభ్యులుగా నియమితులైన పాలపతి శ్రీనివాస్, రామరాజు తదితరుల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది సభ్యులుగా ఉన్న జెంటిల్మెన్స్ ఉన్నారు. సో ఇటువంటి దానిలో నేను సభ్యులు కాస్తానని ఎవరైనా పిలిస్తే అంటే నాకు నేనుగా వెళ్ళడం కన్నా ఎవరైనా పిలిస్తే వెళ్ళదామా, లేకపోతే నేను అది జెంటిల్మెన్ కానేమో, నన్ను అర్హత లేదేమో అనుకుంటూ భావించే తరుణంలో మన చావా రమేష్ బాబు గారు నన్ను పిలిచి మీరు తప్పకుండా రావాలి, మీ యొక్క యాక్టివిటీస్ చూస్తున్నాము అని ఇచ్చినప్పుడు చాలా ఆనందపడి వెంటనే నేను రావడానికి సిద్ధపడ్డాను. ప్లస్ అలాగే నేను చదువుకునే రోజుల్లో ఇందులో సభ్యులైన కొంతమంది డాక్టర్ చిదంబరం గారు కానీ, కోర నాగేశ్వరరావు గారిని, ఎంఎస్ఆర్ కానీ, డాక్టర్ మన లెక్చరర్ గారు కానీ వీళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే ఎవరితోనూ వివాదాలు లేకుండా సంపాదన విషయంలో కానీ చాలా నిజాయితీగా ఉంటూ చక్కగా సొసైటీలో ఒక రోల్ మోడల్గా మాలాంటి వాళ్ళకి యువకులకు ఉంటే వీళ్ళు చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. అయితే అటువంటి సభ్యులు ఉన్న ఈ రోటరీ క్లబ్లో నేను ఒక సహసభ్యుని అవ్వడం కూడా నాకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. డెఫినెట్గా సార్ నన్ను సభ్యుడిగా చేర్చుకున్నందుకు నేను ఏవైతే రోటరీ సార్ అన్నారు గతంలో యాక్టివిటీగా ఉన్న సంవత్సరాలు 83 నుంచి దాదాపుగా 2000 వరకు ఎంతైతే యాక్టివిటీగా ఉందో ఆ సంవత్సరాల్లో ఎంత దీనికి పేరు వచ్చిందో అటువంటి యాక్టివిటీస్ అన్ని చేస్తానని ఆయన ప్రామిస్ ఇచ్చారు. ఆయన వెనకాల మేము ఉండి ఇంకొంతమంది యువకులు ఇందులో జాయిన్ చేసి డెఫినెట్గా ఈ రోటరీ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ. ఇంటర్నేషనల్ సంస్థ అంటే ఇది కార్యక్రమాలు ఎలా ఉంటాయని అనిపించేటట్టుగా జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల పట్టణాల్లో జంగారెడ్డిగూడెం శాఖకి మంచి పేరు తేవడంలో మరింత సభ్యులను చేరుస్తూ నా ఉన్న మీడియా సపోర్ట్తో కూడా మరింత కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాను. ఇండస్ట్రియల్ పై సర్కార్ సౌతల్లి ప్రేమ కనబరుస్తుంది. నెలలో 12 రోజులు మాత్రమే విద్యుత్ను సరఫరా చేస్తుంది. పారిశ్రామిక రంగానికి తక్కువ మోతాదులో విద్యుత్ సప్లై చేయడంతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని నిర్వాహకుల ఆరోపణ. పరోక్షంగా కార్మికుల మీద భారం పడనుంది.
విద్యుత్ పంపిణీ సమయాన్ని భారీ స్థాయిలో తగ్గించడంతో కార్మికులకు పనులు లేకుండా పోతున్నాయి. డిమాండ్ తగ్గ సప్లై చేయగల స్తోమత ఉన్నప్పటికీ విద్యుత్ అంతరాయ కారణంగా ఉత్పత్తి రేటు గణనీయంగా దిగజారిపోతుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక స్థితిలో సైతం పెనుమార్పులు సంభవిస్తున్నాయి. స్వదేశీ ఎగుమతులు తగ్గి విదేశీ దిగుమతులు పెరగడంతో ద్రవ్యోల్బణం సైతం మందగిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా పారిశ్రామిక రంగానికి విద్యుత్ పంపిణీ సక్రమంగా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఉత్పత్తి లేకపోవడంతో కార్మిక వేతనాలు ఇవ్వడానికి నిర్వాహకులు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఉత్పత్తి తగ్గట్టుగా లాభాలు రాకపోవడంతో తామెంతో కోట్ల రూపాయల నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పారిశ్రామిక రంగ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కంటే పొరుగు రాష్ట్రంలో విద్యుత్ సక్రమంగా ఉంటుందని, విద్యుత్ తయారీ నిల్వలు పెంపొందించే దిశగా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వర్తక, వ్యాపార, వాణిజ్య నివాసాలకు సైతం విద్యుత్ కోత భారమైన పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్ తరాలు అంధకారంలో పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ క్రియాశీలక రాజకీయాల్లోనికి అరంగేట్రం చేయడంపై తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేస్తారోనని నందమూరి అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను పాల్గొంటానని బాలయ్య చెప్పడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పార్టీలో ఏ పదవి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. టీడీపీ పార్టీలో నాయకత్వ మార్పులు ఉండవని, 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేనని స్పష్టం చేశారు. కార్యకర్తలా పనిచేసి టీడీపీని విజయ పథకం దిశగా నడిపిస్తానని చెప్పారు. జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ ఫోటోస్టాట్ నందు ఏర్పాటు చేసిన మండల వినియోగదారుల సంఘాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆ సంఘ కార్యదర్శి హీరా హకీం తెలియజేశారు. హెల్ప్ డెస్క్ పేరుతో వినియోగదారులు సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారుడు ప్రతి వస్తువు కొనుగోలుపై బిల్లును తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి హీరా హకీం సిటీ న్యూస్కి వివరించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వినియోగదారుల సంఘం అధ్యక్షులు కుక్కునేని రామచంద్రరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వినియోగదారుల కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే వినియోగదారుల్లో చైతన్యం తీసుకొచ్చి వినియోగదారులని చైతన్యవంతంగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వినియోగదారుల చట్టం అనేది 1986లో ప్రారంభించబడింది. దీంట్లో వినియోగదారుల చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి ఒక్క ఎవరైతే వినియోగదారుడు సరుకులు కొంటారో లేకపోతే సరుకులు వస్తువులు కొంటారో, ఎవరైతే సొమ్ము చెల్లించి ఆ యొక్క సేవల్ని పొందుతారో వారే నిజమైనటువంటి వినియోగదారులు అవుతారు. ఈ వినియోగదారులు ఈ రోజున మన జంగారెడ్డి కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వినియోగదారుల యొక్క అవస్థలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది కూడా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా వినియోగదారుడే. ఆ ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కూడా ఇవాళ సమాజంలో ఎన్నో అవకతవకలను ఎదుర్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కనుక ఈ రక్షణ మండలి అనేది, ఈ కన్జ్యూమర్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేసి ప్రజలను ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క సలహాలని వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి ప్రాబ్లమ్స్ని అని చెప్పడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సిటీ కేబుల్ యాజమాన్యం వారు కూడా స్పందించి ఇది ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇది వినియోగదారులు అంటే అందరికి సంబంధించిన విషయం అని చెప్పేసి వారు కూడా ఎంతో ఆశతోటి మాకు ఈ ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది. కనుక ఈ జంగారెడ్డి యొక్క ఏరియాలో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా ప్రతి వినియోగదారుడు కూడా ప్రతి వస్తువును కొన్నప్పుడు ప్రతి పౌరుడు కూడా దాని యొక్క బిల్లులు తీసుకోవాలి. బిల్లులు తీసుకొని వాటి యొక్క నాణ్యతను పరీక్షించుకోవాలి, వాటి యొక్క స్వచ్ఛతని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగినట్టయితే ఆ యొక్క బిల్లుని ఆధారంగా తీసుకొని వినియోగదారుల కౌన్సిల్కి వెళ్ళినట్లయితే వారు మీరు ఇట్లా చేసుకోండి, పలానా చోటుకి వెళ్ళండి, పలానా చోట కేసు వేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి యాక్చువల్గా ఈ జిల్లా స్థాయిలో అయితే జిల్లా ఫోరం అనేది, జిల్లా కన్జ్యూమర్ ఫోరం అనేది ఉంది, వినియోగదారుల ఫోరం ఒకటి ఉంది. దానికి జిల్లా జడ్జి చైర్మన్గా ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర ఫోరం ఒకటి ఉంది. దానికి రాష్ట్ర హైకోర్టు, ఎక్స్ హైకోర్టు జడ్జి గారు దానికి ప్రెసిడెంట్గా ఉంటారు.
అట్లాగే నేషనల్ వైడ్ అయితే సుప్రీంకోర్టు ఎక్స్ జడ్జి గారు దానికి అధ్యక్షత వహిస్తారు. ఇవన్నీ కూడా వీటినన్నిటి మనం ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్ని వాళ్ళు మరి పరీక్షించి వాటిలో ఏ అవకతవకలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది వినియోగదారుల ఫారం ఏం చేస్తుందంటే వినియోగదారుని మేలు చేస్తూ. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీని కారణంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు జంగారెడ్డిగూడెంలో నాన్ స్టాప్గా వర్షం కురిసింది. దీంతో పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి. ప్రధానంగా అసారావుపేట రోడ్లో డ్రైనేజీలు నిండిపోవడంతో రహదారిపైకి వర్షపు నీరు పొర్లింది. దీంతో రహదారి కోతకు గురవుతుంది. ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో జనసంచారం కలిగిన అసారావుపేట రోడ్డుకు ఇరువైపులా పక్కా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కాలేజీ అప్రోచ్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోయి చెరువును తలపించింది. కొత్త బస్టాండ్ సమీపంలో వరలక్ష్మి ఫ్యాన్ స్టోర్స్ పక్క వీధి చిన్నపాటి కాలువను మరిపించింది. ప్రధానంగా అంతర్గత డ్రైనేజీ నిర్మించకపోవడం, ఖాళీ మైదానం పట్టించకపోవడంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లోతైన ఖాళీ మైదానంలో వర్షపు నీరు చేరి నిండిపోవడంతో రహదారులు ముంచెత్తుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా నగర పంచాయతీ డ్రైనేజీ మెరుగుదలకు శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.